అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. బాలికల గురుకులాలు విద్యా సంస్థల్లో కేవలం మహిళా సిబ్బందిని నియమించామనేది జీవో 1274 యొక్క ఉద్దేశం. ఏ సొసైటీలోనూ ఈ జీవో అమలవ్వడం లేదు. ఇటీవల బదిలీలు, ప్రమోషన్ల సమయంలో ఈ జీవోను పూర్తిగా పక్కన పెట్టిన ఎస్సీ గురుకుల సొసైటీ ఇప్పుడు అకస్మాత్తుగా యుద్ధ ప్రాతిపదికన జీవో అమలుకు పూనుకోవడం విస్మయానికి గురిచేస్తూ ఉంది. అయితే సొసైటీలోని సుమారు 2000 మంది పార్ట్ టైమర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించడమే ఏకైక లక్ష్యంగా దీనిని ముందుకు తీసుకొచ్చినట్లుగా అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఈ ఏటా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇవ్వాల్సిన ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ను సొసైటీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దానికి బలాన్ని చేకూరుస్తూ ఉంది. జీవో సాగుతో అవుట్సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేసేందుకు సొసైటీ ఉన్నతాధికారులు మళ్ళీ పావులు కదుపుతున్నారని వివరిస్తున్నారు. ఎస్సీ గురుకులాల తీరే ఇప్పుడు అంతు చిక్కడం లేదు. నిరుడు సెప్టెంబర్లో సొసైటీ పరిధిలోని సీఈఓ ఇతర గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగులందరినీ రాత్రికి రాత్రే సొసైటీ విడుదల నుంచి తొలగించింది. మానవ హక్కుల కమిషన్ చొరవ మేరకు వారిని తిరిగి యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. అయితే 2000 మందికి పైగా పురుష సిబ్బంది ఉన్నారు. గురుకుల సొసైటీలో 4000 మందికి పైగా పార్ట్ టైం ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అందులో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, స్టాఫ్ నర్స్ కలిసి సుమారు 2000 మందికి పైగా పురుషులే ఉన్నారు. వీరిలో చాలామంది దశాబ్ద కాలంగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. జీవో 1274ను సాకు చూపుతూ ఈ 2000 మందిని పూర్తిగా తొలగించేందుకు సొసైటీ పూనుకున్నదని పార్ట్ టైం సిబ్బంది ఆరోపిస్తున్నారు. అయితే తొలగించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు మరి పార్ట్ టైం ఉద్యోగులు ఇవన్నీ వీళ్ళ మీద ఎందుకు ఇంత చిన్న చూపు అర్థం కావడం లేదు. మరి వీరి స్థానంలో ఇదే 2000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ని పెడితే ప్రభుత్వానికి ఎంత భారం అవుతుంది? కనీసం స్టార్టింగ్ శాలరీ 30-40 వేలు రెగ్యులర్ ఉద్యోగికి ఉంటే మరి అంత జీతంతో ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది? మరి అలాంటి భారం లేకుండా గురుకులాలు, అవి ఎస్సీ గురుకులాలు కావచ్చు, బీసీ మరి ఎటువంటి గురుకులాలు అయినా సరే మరి ప్రతి వ్యవస్థలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది లేకుండా వ్యవస్థ ముందుకు నడిచేటటువంటి పరిస్థితి అయితే లేదు. మరి ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి వీరిని జీవో నెంబర్ 1274 సాకుతో తీసేయాలి, తొలగించాలనేటువంటి ఆలోచన అయితే మంచిది కాదు. మరి అలాంటి ఆలోచన విరమించుకుంటే మంచిది. ఎందుకంటే మరి ఏదో భవిష్యత్తులో రెగ్యులర్ కాకపోతుందా, ఉద్యోగ భద్రత కలగకపోతుందా అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఉద్యోగులకు మరి ఈ రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ తొలగిస్తారేమని నిత్యం భయంతో మరి ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేటువంటి భయంతో ఏ ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఉద్యోగం చేయలేరు. ఈ 2000 మంది సిబ్బందికి మరి తొలగించాలనేటువంటి ఒక జీవోను సాకుగా చూపుతూ తొలగించాలనే ఆలోచన అయితే మంచిది కాదు. దయచేసి వీరికి ఉద్యోగ భద్రత కల్పించి తిరిగి మరి వీరిని అదే విధంగా కొనసాగిస్తే మంచిగా ఉంటుందని మన యొక్క ఆలోచన. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.